ఒకరికొకరు. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. అంజలి, నువ్వా? ఏంటి ప్లెజెంట్ సర్ప్రైజ్? రారా. ఏంటి సడన్ గా? అంత లేదు, కూర్చో. లేకపోవడం ఏంటి? చాలా ఉంది. అనుభవాలు పాతవవుతాయి కానీ అనుభూతులు పాతవి కావుగా. ఏంటి ఇలా వచ్చావు? మీ బావగారు ఎలా ఉన్నారు? నేను గీత గురించి మాట్లాడుతున్నాను. గీత గతం అంజలి, రాంబాబు ప్రస్తుతం. ఎలా ఉన్నాడు చెప్పు. బాగున్నాడు. సూర్య? ఫైన్. తనను కూడా తీసుకురావాల్సింది, కలిసి టైం స్పెండ్ చేసేవాళ్ళం. సర్లే, తను నేను వచ్చి ఇన్వైట్ చేస్తాను, పద్ధతిగా ఉంటుంది. టాపిక్ బాగానే డైవర్ట్ చేస్తున్నావు. అవసరం నాకేంటి? సరే అడుగు. ఓకే, డైరెక్ట్గానే అడుగుతున్నాను. నిహారికని ఇక్కడికి తీసుకొస్తున్నారా? జవాబు చెప్పరే. అదెంత పిచ్చి పనో మీకు తెలీదా? అంటే గీత ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోదనుకుంటున్నారా? తీసుకునేదే అయితే ఇంకా విడాకులు కావాలని ఇంతగా పట్టుబట్టి కూర్చోదుగా. అది వేరే విషయం. మీరు వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, కానీ గీత ఫోటోని, ఆమె జ్ఞాపకాల్ని పక్కన పెట్టగలుగుతున్నారా? పైగా తను మిమ్మల్ని అటాక్ చేయించలేదన్నది కూడా క్లియర్ అయింది కదా. ఇంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి? డైరెక్ట్గా దెబ్బ కొట్టలేనని ఇండైరెక్ట్గా కొట్టిందిగా. నేనంటుంది నిహారిక కిడ్నాప్ గురించి. ఒకవేళ అది గీతే చేసిందనుకున్నా, దాన్ని బట్టి గీత గురించి మీరు ఆలోచించే దానికన్నా మీ గురించి తన ఆలోచిస్తోంది ఎక్కువని తెలుస్తోంది కదా. అంతగా ఆలోచించే మనిషి అయితే ఇంత జరిగాక నా దగ్గరికి రావాలిగా, అట్లీస్ట్ ఫోన్ చేయాలిగా. శాశ్వతమైన మార్పు క్షణాల్లో రాదు చందు, టైం పడుతుంది. మనం తొందరపడినంత మాత్రాన ఏం కాదు, దానికి టైం పడుతుంది, తప్పదు. కానీ ఈలోగా ఈ విషయం తెలిసి గీత ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే దానికి బాధ్యత మీరు తీసుకుంటారా? నువ్వన్న మార్పు నిజంగా గీతలో వస్తుంటే తను ఎలాంటి అఘాయిత్యం చేసుకోదు. గీత గురించి మీకన్నా నాకే బాగా తెలుసు చందు. చెప్పండి, గీత ఏదన్నా చేసుకుంటే బాధ్యత తీసుకుంటారా?
హలో ఏంటి ఎప్పుడు ఇప్పుడు ఎక్కడుంది ఎలా ఉంది మై గాడ్ ఇప్పుడే వస్తున్నాను పిన్ని ఏంటి ఏమైంది గీత సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది ఎలా ఉంది డాక్టర్? పర్వాలేదండి. ఆక్సిజన్ సెలైన్ రన్నింగ్లో ఉన్నాయి. ట్యాబ్లెట్స్ తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల నో ప్రాబ్లం. స్టమక్ వాష్ చేశాం. మీరు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి పోలీస్ కేసు కాకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. తనని జాగ్రత్తగా చూసుకోండి. మావయ్య గీతకి ఎలా ఉంది? చావలేదు నాయనా, ఇంకా బతికే ఉంది. ఏ చంపుదామని వచ్చావా? మంగమ్మ గారు. మంగమ్మని అడుగుతున్నాను. చెప్పు, మళ్ళీ ఎందుకయ్యా వచ్చావు? కట్టుకున్న పుణ్యం చాలకనా? వెళ్ళవయ్యా బయటికి. గీతకి ఎలా ఉందీట అడగడానికి వచ్చాడు కట్టుకున్న మొగాడు. వెళ్ళవు. షటప్. నాకు చెప్పే అర్హత నీకు లేదు. నా భార్యను చూడొద్దంటానికి నువ్వెవరివి? నోరు మూసుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అసలు వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటే అడగటానికి నువ్వెవరివి? ఆగు. అవి మా అక్క మాటలు కావు, నా మాటలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పు, ఎందుకు వచ్చావు? దాన్ని చిత్రహింసలు పెట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చావు. ఇంకేం చేయదలుచుకున్నావు? అంటే మీ ఉద్దేశం దీనంతటికీ కారణం నేననే? కాదా? మా ఇంట్లో నీ పెళ్లి చూపులు అరేంజ్ చేసావు. దాని మీద రియాక్ట్ అయినందుకు నీ మీద హత్య ప్రయత్నం చేసిందన్నావు. ఆ తర్వాత నీహారి కిడ్నాప్, నీ ఫ్రెండ్తో పోలీస్ స్టేషన్లో నేరస్తుల్ని చేయించినట్టు ఇంట్రాగేట్ చేయించావు. ఇవన్నీ అభిమానం ఉన్నారది భరించగలదా? ఇప్పుడు అది ఆత్మహత్య చేసుకోబోయింది. ఇది చాలదా? చూడు బాబు, మీరు భార్యాభర్తలే కానీ బద్ద శత్రువులు కారుగా. ఇంతలా పగ తీర్చుకోవాలనుకోవడం ధర్మం కాదు. గీత ఇష్టం లేక విడాకులు తీసుకుంటోందనుకున్నాను, కానీ ఇష్టం లేని మీరు ఈ మాట దాని నుంచి పలికించారని ఇప్పుడు అర్థం అవుతోంది. మీరు పొరపాటు పడుతున్నారు అత్తయ్య. మళ్ళీ చెబుతున్నాను, జరిగిన దాంట్లో నా తప్పు లేదు, నా ప్రోద్బలం లేదు. జస్ట్ మీ అమ్మాయి పనుల్ని అడ్డుకున్నాను అంతే. కాదు, దాన్ని చంపడానికి ప్లాన్ చేశావు. మీరుండండి బాబాయ్. పిన్ని, నువ్వు చెప్పు, అసలేం జరిగింది? ఏం చెప్పమంటావమ్మా? ఏంటదినా, నీరసంగా ఉందా? ఉండదటమ్మా. కాస్తా కూస్తా దూరమా. ఎక్కడ రావులపాలెం, ఎక్కడ హైదరాబాదు. బస్సులో వచ్చేసరికి బతికేవటో అర్థమైంది. అబ్బా, పైగా ఆ ప్రైవేట్ బస్సు వాడు మామూలుగా వచ్చాడా? మేఘధూతు అని ఉంటే మేఘాల్లో తేలుతున్నంత హాయిగా కందకుండా తెస్తాడనుకున్నాను. మేఘాల్లో ఎగిరేంత వేగంగా వస్తాడనుకునేదమ్మా. ట్రైన్లో రావాల్సిందదినా. అయినా మీరింకా కుర్రపిల్లని అనుకుంటున్నారా? 60 దగ్గర పడ్డాయి. ఆరోగ్యం చూసుకోకుండా ఇలా ఊర్ల మీద పడి తిరగడమేనా? ఏం చేస్తాను తల్లి, తీరిగ్గా కూర్చోడానికి నేనే నా తమ్ముళ్ళ స్థితిమంత్రాలనా? కాలు చాడిస్తే గాని కడుపు నిండదు. పెద్ద కొడుకు కర్మకాండకు తప్ప రానని వెళ్ళిపోయాడు. చిన్న కొడుకు తూనా బొడ్డు అని ఉడాయించాడు. ఉన్న ఒకే ఎకరం కబ్జా చేయాలని చూస్తున్నారు గాడిద కొడుకులు. కాపాడుకోవద్దు? అది మీ తమ్ముడికి అప్పచెప్పి ముందు మీ ఆరోగ్యం కాపాడుకోండి. అదే చెయ్యాలి. ఏది ఏమైనా ఇక వాడే కదా దిక్కు. అవును, ఇంతకీ మా కోడలి పిల్లేది? వచ్చి ఇంతసేపైనా ఇంతవరకు కనిపించలేదు. మనసు బాలేదని మంచం మీద పడుకుంది. బాగానే ఉందమ్మా.
మనసు బాగాలేదని మంచానికి అతుక్కుంటే ఆరోగ్యం పాడైపోదు. ఉండు, నేను పిలుచుకొస్తాను. అబ్బా, గీత, అమ్మాయి గీత. ఏమండి ఏమండి ఆ, భోజనానికి రండి. వస్తున్నా. గీత, ఊరు నుంచి వచ్చేసానే, పడుకున్నావేంటి? గీత, ఏ గీత, మేమ్మా భోంచేసి పడుకుందు గాని. ఏంటి, నిద్రపోతున్నావా నటిస్తున్నావా? ఏ గీత, ఏంటి ఈ మొద్దు నిద్ర? గీత, అమ్మో! ఒరే తమ్ముడు, ఒరే తమ్ముడు, పప్ప పిడిగింది, త్వరగా రారా. గీత, అమ్మ గీత, ఏంటి ఇది? గీత, ఎంత పని చేసావే? ఒరే తమ్ముడు, త్వరగా రారా. ఏంటదినా ఏమైంది? అమ్మా గీత, గీత, గీత. గీసింది. అమ్మా, ఇంట్లో ఎంత గీత. పని అమ్మ ఉంది? గీత. బిడ్డని కాపాడుకోలేకపోయాం. గీత అమ్మ గీత గీత గీత, భగవంతుడా. హలో, అంబులెన్స్. గీత, భగవాన్, నా బిడ్డని కాపాడుతాడు. ఇప్పుడు చెప్పమ్మా, ఈ పెద్ద మనిషి పెట్టిన టార్చర్ కాకుండా ఇంకేమైనా కష్టం ఉందా నా బిడ్డకి? చిన్నప్పటి నుంచి నీకు తెలుసు కదా, ఇంత కష్టమైనా చూసిందా నీ స్నేహితురాలు? ఒక్కసారైనా కట్టతడి పట్టనిచ్చావా దాన్ని? చెప్పమ్మా. దాన్ని ఇష్టపడిన వాడివి అసలు పెళ్ళెందుకు చేసుకున్నావు బాబు? ఎందుకు దాన్ని హింసిస్తున్నావు? సరే, ఎలాగూ విడాకులు వస్తాయి, ఇంతలో మళ్ళీ ఇలాంటి గొడవలొద్దు. దాన్ని వదిలేయండి, దాన్ని మా నాన్న దాన్ని బ్రతికనివ్వండి. వెళ్ళు బాబు, వెళ్ళిపో. చందు, గీత గురించి మీరేం వరీ అవ్వకండి. తను స్పృహలోకి రాగానే నేను ఇంటిమేట్ చేస్తాను. నేను వెళ్ళటం లేదు అంజలి, బయట వెయిట్ చేస్తుంటాను. స్పృహ రాగానే వచ్చి చెప్పు. గీతం చూడకుండా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. సూర్య, రాసత్తి, ఏంటి ఈ టైంలో వచ్చావు? బాగున్నావమ్మా? బాగానే ఉన్నానయ్యా. మంచినీళ్ళు ఏమైనా కావాలా? వద్దమ్మా. సూర్య, నీ దగ్గర లైసెన్స్ ఉందా? ఉంది, ఇంతకుముందు ఆటో నడిపాను కదా. సరే, ఇదిగో కొత్త ఆటో తీసుకొచ్చాను, జాగ్రత్తగా నడుపుకో. ఏ రోజులంటే ఆ రోజు ఇచ్చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా అతను ఊరుకోడు. జాగ్రత్త. సత్తి, ఈ జన్మబంధమో మనది. నాకింత సాయం చేస్తున్నావు. ఊరుకో సూర్య, ఏంటిది చిన్నపిల్లాళ్ళ? విషయం అర్థమైందిగా. జాగ్రత్తగా మేనేజ్ చేసుకో. నేను గంటలో వస్తానని సేటుకి చెప్పొచ్చాను. వెళ్ళాలి, వస్తాను. అదేంటయ్యా, ఇక్కడ దాకా వచ్చి భోంచేయకుండా వెళ్తారా? పదండి, వడ్డిస్తాను. కాసేపు ఆగుదాం సత్తి, అంజలి వస్తుందేమో. ఎక్కడికి వెళ్ళింది? ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది. ఆవిడ గారు ఆఫీస్ ఎన్ని గంటలకు వదులుతారో, ఆవిడక్కడికి ఎన్ని గంటలకు వస్తారో. అమ్మా, ఎవరిష్టం వచ్చినాడు మాట్లాడి నాకు మనశ్శాంతి లేకుండా చేయకండి. ఎందుకు అంజలి మీద మాట మాటికి నిందలు వేస్తున్నావు? నాకెందుకయ్యా?
ఏదో కొడుకు కష్టపడుతున్నాడు కదా అని ఉండబట్టలేక మాట తూలాను. అలాగే ఉండు. వచ్చాక వడ్డించమని అడిగి మరీ తిను. నీ భార్య నీ ఇష్టం, నేనెవరిని మధ్యలో. ఈ అమ్మలు అత్తలయ్యేసరికి ఎందుకింత తేడా వస్తుందో అర్థం కావటం లేదు. వీళ్ళ కూతుళ్ళు కూడా ఓ ఇంటి కోడలే. వాళ్ళ అత్తగారులు ఇలాగే చూస్తారని జ్ఞానం ఎందుకుండదో నాకు అర్థం కావటం లేదు. ఫోన్ చేయాలి. భోంచేసి వెళదామా? వద్దు సూర్య, అర్జెంటుగా వెళ్ళాలి. వెంటనే వచ్చేస్తాను సేటుతో చెప్పాను. వస్తానమ్మా. మంచిదయ్యా. అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను. నువ్వు భోంచేసి పడుకో. ఏమిటో ఇంత ధైర్యం చెప్పినా దానికి మన మీద నమ్మకం లేకపోవడం ఏమిటో. అయినా ఆత్మహత్య చేసుకోపోవడం ఏమిటండి? ఊరుకో పిన్ని, ఏంటిది? నువ్వే ఇలా అయితే అవతల బాబాయ్ పరిస్థితి ఏంటి? నువ్వు కూడా ఏంటి బాబాయ్, కాస్త ఓర్చుకో. ఎలా ఓర్చుకోదమ్మా? ఎలా ఓర్చుకోగలను చెప్పు? నేను మనిషిని, అంతకన్నా ముఖ్యంగా తన తండ్రిని. ఎంత గారాభంగా పెంచాను దాన్ని. కళ్ళల్లో పెట్టుకున్నా దుమ్ము పడుతుందని ఆ కళ్ళు మూసుకుని బతికానమ్మా. అందుకు ఇదే ఆదిత్య ప్రతిఫలం. ఇలా చస్తానని బెదిరించి మమ్మల్ని చంపటం ఎందుకమ్మా?